ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో పెళ్ళవ్వాలి అంటే ఉద్యోగమైనా ఉండాలి, లేదా ఆస్తి అంతస్తైనా ఉండాలి. ఇవి రెండు ఉన్నా కూడా కొంతమందికి పెళ్లి కుదరకపోవచ్చు. ఎందుకంటే వారు చేసిన పాపాలు, లేక వారి పూర్వీకులు చేసిన పాపాలు, లేక వారి జాతక చక్రంలో శని లేదా నరదిష్టి లేదా పితృదోష బాధలు ఇలాంటివి ఉండడం వలన వారికి పెళ్లి ఆలస్యానికి ముఖ్య కారణం కావచ్చు. కొంతమందికి ఉద్యోగం లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా కూడా పెళ్ళిళ్ళు సరైన సమయంలో అవుతుంటాయి. మరి ఈ రెండింటికి ముఖ్య కారణం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భారతీయ వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహం అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు. ఇది గ్రహాల అనుకూల సంచారం, సరైన దశాంతర్దశ మరియు లగ్న బలం మీద ఆధారపడిన ఒక ముఖ్యమైన జీవన ఘట్టం. వివాహం కాని వారికి శుభం జరగాలంటే ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు మరియు సప్తమాధిపతి బలం చాలా ముఖ్యం. 2026 సంవత్సరం రెండో అర్ధభాగం అంటే జూలై నుండి డిసెంబర్ వరకు అనేక గ్రహస్థితులు, గురుగ్రహ సంచారాలు, శుక్రగ్రహ ప్రభావం, సప్తమ స్థానాల బలం వంటి అంశాల కారణంగా కొన్ని రాసుల వారికి వివాహ యోగాలు బలంగా కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది. చాలా కాలంగా వివాహం ఆలస్యం అవుతున్న వారు, మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నవారు, ప్రేమ వివాహం లేదా కుటుంబ సభ్యుల సమ్మతితో వివాహం జరగాలని ఆశిస్తున్న వారికి ఈ కాలం అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 జూలై నుండి డిసెంబర్ వరకు ముఖ్యంగా గురుగ్రహ అనుకూల దృష్టి, శుక్ర ప్రభావం, సప్తమ స్థానం బలం ఉన్న కొన్ని రాసుల వారికి వివాహ సంబంధ చర్చలు వేగం పుంజుకునే అవకాశం ఉంది. గతంలో వచ్చిన ఆటంకాలు తొలగి కొత్త సంబంధాలు ఏర్పడటం, పెళ్లి విషయాల్లో కుటుంబ సభ్యుల అంగీకారం రావడం, విదేశీ సంబంధాలు లేదా దూర ప్రాంతాల సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా వివాహ యోగం ఉన్న రాసులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ 6 నెలల కాలంలో వివాహ విషయాల్లో ఆశాజనకంగా ఉండవచ్చు. చాలా కాలంగా సంబంధాలు చూసినా కుదరకపోవడం, చివరి నిమిషంలో ఆటంకాలు రావడం వంటి పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. వివాహ సంబంధ చర్చలు ముందుకు సాగుతాయి. ప్రేమ సంబంధంలో ఉన్నవారు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి జూలై నుండి అక్టోబర్ వరకు ముఖ్యంగా అనుకూల కాలంగా పరిగణించవచ్చు. ఉద్యోగ స్థిరత్వం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల వివాహ నిర్ణయాలు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు. ఆలస్యంగా జరుగుతున్న వివాహ ప్రయత్నాలకు ఫలితం లభించే అవకాశం కనిపిస్తోంది. మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి ఈ 6 నెలల కాలంలో పరిచయాల ద్వారా, బంధువుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా మంచి సంబంధాలు రావచ్చు. గతంలో నిరాశకు గురైన వారు కొత్త ఆశలతో ముందుకు వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి. వివాహ విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. నవంబర్ మరియు డిసెంబర్ నెలలు ముఖ్యంగా శుభప్రదంగా ఉండవచ్చు. నాలుగవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ 6 నెలల కాలంలో గురు అనుకూలత కారణంగా వివాహ యోగం బలపడే అవకాశం ఉంది. చాలా కాలంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ కాలం ఆశాజనకంగా కనిపిస్తోంది. సంబంధాలు వేగంగా కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం, స్థిర ఆదాయం, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారడం వల్ల పెళ్లి నిర్ణయాలు సులభంగా తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఐదవది సింహరాశి. సింహరాశి వారికి జూలై నుండి డిసెంబర్ వరకు ప్రేమ సంబంధాలు వివాహ బంధాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత పరిస్థితులు మరింత అనుకూలంగా మారవచ్చు. ఆరవది కన్యారాశి. కన్యారాశి వారికి ఈ 6 నెలల కాలంలో మిశ్రమ ఫలితాలను ఇచ్చిన చివరి 3 నెలలు మంచి అవకాశాలను తీసుకురావచ్చు. ఉద్యోగ స్థిరత్వం పెరగడం, కుటుంబ సభ్యుల అంగీకారం రావడం, విదేశీ సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన వివాహ ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తులారాశి వారికి జూలై నుండి డిసెంబర్ వరకు శుక్ర ప్రభావం కారణంగా వివాహ యోగం బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు సంబంధాల విషయంలో మంచి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ప్రేమ వివాహం కోరుకునే వారికి కూడా ఈ కాలం అనుకూలంగా మారే అవకాశం ఉంది. వివాహ సంబంధ చర్చలు విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏడవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గతంలో ఎదురైన ఆటంకాలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 6 నెలల కాలం మీకు కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది.
ఉద్యోగం లేదా వ్యాపార స్థిరత్వం రావడం వల్ల వివాహ నిర్ణయాలు వేగంగా తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రాంత సంబంధాలు లేదా విదేశీ సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8వది ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ 6 నెలల కాలం అత్యంత అనుకూలమైన సమయాలలో ఒకటిగా భావించవచ్చు. గురు ప్రభావం కారణంగా వివాహ యోగం బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ప్రేమ వివాహాలు కూడా కుటుంబ సభ్యుల అంగీకారంతో పూర్తయ్యే అవకాశం ఉంది. 9వది మకర రాశి. మకర రాశి వారికి వివాహ విషయాల్లో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ నవంబర్ మరియు డిసెంబర్ నెలలు మంచి అవకాశాలను తీసుకురావచ్చు. ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ వాతావరణం మెరుగుపడటం వల్ల సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. గతంలో విఫలమైన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించే అవకాశం కనిపిస్తోంది. 10వది కుంభరాశి. కుంభరాశి వారికి ఈ కాలం శుభప్రదంగా మారవచ్చు. వివాహ సంబంధ చర్చలు వేగంగా జరిగే అవకాశం ఉంది. స్నేహితులు లేదా బంధువుల ద్వారా మంచి సంబంధాలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారు వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభించవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి గురు అనుకూలత కారణంగా వివాహ యోగం బలపడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత శుభ ఫలితాలు కనిపించవచ్చు. వివాహ సంబంధ చర్చలు సానుకూలంగా సాగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 6 నెలల కాలంలో ముఖ్యంగా వివాహ యోగం బలంగా కనిపిస్తున్న రాశులు ధనస్సు, తుల, మీన, వృషభ, కర్కాటక మరియు కుంభరాశులు అని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే వ్యక్తిగత జాతకంలో సప్తమ స్థానం, శుక్రస్థితి, గురుదృష్టి, దశాభుక్తులు, కుజదోషం, రాహుకేతు ప్రభావం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి కేవలం రాశిని మాత్రమే ఆధారంగా తీసుకుని తుది నిర్ణయానికి రావడం సరికాదు. వివాహం అనేది కేవలం 2 వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాల కలయిక, 2 జీవితాల ప్రయాణం. అందుకే జ్యోతిష శాస్త్రం వివాహాన్ని ఎంతో పవిత్రమైన సంస్కారంగా భావిస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి జీవితంలోకి వస్తారని పెద్దలు చెబుతుంటారు. చాలా సందర్భాల్లో ఆలస్యంగా జరిగిన వివాహాలే సుఖ సంతోషాలను తీసుకువచ్చిన ఉదాహరణలు మనం చూస్తూనే ఉంటాం. వివాహం ఆలస్యం అవుతున్న వారు ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు, పెద్దల ఆశీర్వాదం, ఆధ్యాత్మిక విశ్వాసం, ఓర్పు మరియు నమ్మకం చాలా ముఖ్యమైనవి. అనేక మంది జ్యోతిష్య సంప్రదాయాల ప్రకారం గురువారం పసుపు దానం చేయడం, దంపతులకు భోజనం పెట్టడం, దేవాలయ దర్శనం చేయడం, కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వంటి ఆచారాలను పాటిస్తారు. 2026 జూలై నుండి డిసెంబర్ వరకు వివాహయోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ కాలం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలను తీసుకురావాలని కోరుకుందాం. వివాహం ఆలస్యమైన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు సరైన సంబంధం జీవితంలోకి వస్తుందని విశ్వసిస్తూ ముందుకు సాగాలి. జ్యోతిష్య శాస్త్రం మనకు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది, కానీ మన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల సహకారం, వ్యక్తిగత నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. జీవిత భాగస్వామి ఎంపికలో వ్యక్తిత్వం, విలువలు, పరస్పర గౌరవం, కుటుంబ అనుబంధాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం అవసరం. 2026 సంవత్సరం చివరి 6 నెలలు అనేక మందికి కొత్త జీవితానికి నాంది పలికే అవకాశాలు కలిగిన కాలంగా నిలవాలని, వివాహం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో శుభ గడియలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.